బాబాయ్ కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది? ప్రజలు ఆశించిన దానికి తగ్గట్టుగా బాగానే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని మా ఉద్దేశం. అలాగే రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఆవిడ్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడకి భోజనం వడ్డించడం కానివ్వండి, ఆవిడ అన్నం తినేసిన తర్వాత చేయి తుడుచుకోవడానికి క్లాత్ అందించడం కానివ్వండి, ఎలా అనిపించింది ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఇవన్నీ చేయడం అనేది? అదే అండి, ఆయన ఒక సామాజిక మానవతా దృక్పథంతో వీటన్నిటిని కూడా అందరిలాగానే మనం అందరం కూడా మనుషులమే కాబట్టి వేరే విధంగా విభేదాలు అనేది లేకుండా ఆయన ఒక మానవతా దృక్పథంతో ఈ పని చేయడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆవిడకి పట్ల పెట్టి అలాగే 1,00,000 రూపాయలు అమౌంట్ కూడా ఇచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆవిడని పంపించారు కదా, సో ఇది ఎలా అనిపించింది? అదే ఆయనకు తగినట్టుగా ఆయన దాన్ని మంచి ఉద్దేశంతో వాళ్ళకి చేయదలుగా సహాయం చేశాడు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో యువతకి లోకేష్ గారి ద్వారా బంగారు భవిష్యత్తు అనేది ఏర్పడిద్ది అంటారా? ఈ రాష్ట్రానికి లోకేష్ బాబు గారు ఒక యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా అన్ని రంగాల్లో కూడా ఆయన రాబోయేటువంటి రోజుల్లో యువతకి మంచి బాటను చూపిస్తారనేది మా ఉద్దేశం. రాబోయే రోజుల్లో అమరావతి కానివ్వండి, ఏపీ కానివ్వండి, అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ద్వారా? రాబోయేటువంటి రోజుల్లో ఈ అమరావతి హైదరాబాద్ నగరం లాంటి నగరంగా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని డెవలప్ చేస్తారని మేము ఆశిస్తాం. చంద్రబాబు నాయుడు గారు లాగా కష్టపడే సీఎంని ఎప్పుడైనా చూసారా అంటే ఏం చెప్తారు? లేదు, ఆయన రోజుకి 24 గంటలు 18 గంటలు ఆయన కనీసం ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంలోనే ఆయన ముందుకు తీసుకెళ్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు అంటే పరిపాలన వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయినటువంటి పరిస్థితి గతంలో కనిపిస్తుంది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో కానీ ఇప్పుడు కానీ రాబోయే జనరేషన్కి కానీ మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని రంగాల్లో డెవలప్. చంద్రబాబు నాయుడు ఎలా ఉందండి కూటమి పరిపాలన? సూపర్ అమ్మ, సూపర్ 6లు బాగా అమలు అవుతున్నాయి. కొన్ని ప్రజల దగ్గరికి పాలన వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, జరుగుతాయి. తొందరలోనే అన్ని కంప్లీట్ అయిపోతాయి. మీరేమో సూపర్ అలాగే సూపర్ 6 పథకాలు కూడా అమలు అవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఎన్నికల తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటున్నారు కదా. అది రాంగ్ అండి. వాళ్ళ మనసులో అలా ఉందేమో కానీ ప్రజల మనసులో అయితే లక్షణంగా హ్యాపీగా జరుగుతుంది. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారండి. ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కదా జగన్ గారు. ఆయన చేసిన మోసాల కంటే ఇదేమి మనకేమి ఈయన కరెక్ట్ గానే చేస్తున్నాడండి. ఆయన చేసిన మోసాలు చాలా ఉన్నాయి. ఆయన ఆలోచించుకోమనండి. ఎందుకని గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఆయన అన్ని రాజధాని లేదు, ప్లస్ ఎక్కడ ఏం జరగాలో అభివృద్ధి ఎక్కడ ఏం జరగలేదు. ఓన్లీ మన నవరత్నాలు అని చెప్పేసి దోచేయడమే తప్ప వేరేదంటూ ఏమీ లేదు. అంటే గత 5 సంవత్సరాల్లో నేను ప్రజలకంతా మంచి పరిపాలన అందించాను, వృద్ధులకు కానివ్వండి, చదువుకునే పిల్లలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మేము తోడుగా ఉండి మంచి చేసాము అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదా. ఈ ప్రభుత్వం రౌడీజం చేస్తుంది, రౌడీ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. అసలు ఆయన చేసేవన్నీ ఈరోజు చెప్తున్నాడండి, వీళ్ళ మీద రుద్దుతున్నాడు. ఆయన చేసినవన్నీ వీళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు కదండి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? హైలైట్ అండి. ఆయన ఉండడం వల్లే ఇంకా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంది. అన్ని బాగా జరుగుతున్నాయండి వర్కులు. రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఆవిడని పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడకి భోజనం వడ్డించడం కానివ్వండి, ఆవిడ తినేసిన తర్వాత ఆవిడ చేయి తుడుచుకోవడానికి క్లాత్ అందించడం కానివ్వండి, ఎలా అనిపించిందండి ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఇలా చేయడం అనేది? ప్రజా పరిపాలన అంటే అదే అండి. దూరంగా కూర్చోవడము, ఏదో వాళ్ళు చనిపోతే పోయి నవ్వడము అనేది కాదండి. ఇది పక్కన కూర్చొని మాట్లాడియడము, ఓదార్పు ఇవ్వడము, వాళ్ళ సమస్య వినడము, వాళ్ళకి తగ్గట్టు చర్యలు చేయడము అనేది కరెక్ట్ అండి. ఆ పెద్ద ఆవిడకి చీర పెట్టి అందులోనే అమౌంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది కదా, ఒక 1 lakh వరకు. సో ఎలా అనిపించింది? అది అయితే సూపర్ అండి. అసలు ఈ పోయిన గవర్నమెంట్లో చూస్తే ఆయన ఎక్కడో బటన్ నొక్కుతాడు, వీళ్ళు ఇక్కడ సహకరిస్తారనే గ్యారంటీ లేదండి. వీళ్ళే డైరెక్ట్ వెళ్ళి వీళ్ళే చేయడం అనేది 100% షూర్ అండి. డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆయన అంత తగ్గి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఎలా అనిపించిందండి? అది తగ్గి అనడం కాదండి, ప్రజల వద్దకు దగ్గి వాళ్ళ సమస్యలు వివరించి వాళ్ళ సమస్యలు విని సహాయం చేయమనేది గ్రేట్ అండి.
అంతేగాని ఎవరో ఏదో మనం మాట్లాడుకునేది కరెక్ట్ కాదండి అది. అలాగే చంద్రబాబు నాయుడు గారు లాగా కష్టపడే సీఎంని ఎప్పుడైనా చూసారంటే ఏం చెప్తారు? అది 100% ఇప్పటికి కాదండి, 40 years బ్యాక్ నుంచే మాకు తెలుసండి ఆయన కష్టపడే వ్యక్తిత్వము, ఆయన ముందు చూపు గల వ్యక్తి. అది ఎవరికి రాదు, ఎవరు చేయలేరండి. రాబోయే రోజుల్లో మరి అమరావతి కానివ్వండి, మన ఏపీ కానివ్వండి, అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% ఎడ్యుకేషన్ ఐటీగా నాలెడ్జ్ హబ్గా రెడీ అవుతుందండి. అది 100% షూర్ అండి. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? సూపర్ అండి.